తమ్ముడు ఎలా ఉండబోతుందంటారు 2024లో? 2024 ఇప్పుడు ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. మనకి 2019లో ఎలాగ ఎలక్షన్లో మనం ఎలా నెగ్గామో అంతకన్నా మెజార్టీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి కొన్ని సంక్షేమ పథకాలు చేస్తారు. ఆయన చెప్పిన దానికన్నా 100 పైగా చేసాడు. ఎందుకంటే చెప్పని కూడా చేశాడు. ప్రతి ఒక్క పథకాన్ని ఆ పథకం ఈ పథకం కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క పథకాన్ని ఆపకుండా ప్రతి దానికి నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఇది వరకు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఏమీ లేవు. అయినా సరే ఆ బడ్జెట్ని సమన్వయం చేసుకుంటూ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేసాడు, చంద్రబాబు ఏదో నిలబెట్టేశారు అంటాడు. చంద్రబాబు అప్పులు పాలు చేశాడు. మనకి అన్ని 240 కోట్ల పైగా అప్పులు పాలు చేసి మొత్తం పైగా అంటే మొత్తం 270 పైగా చేసి ఇప్పుడు జగన్ గారి మీద ఏదో ఒకటి వరద జల్లి ఈ పథకాలు ఎందుకు బాబు సోమరపోతులు చేస్తున్నారు అంటే ఆయన పథకాలు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు చేసి వార్డు నెంబర్ కూడా గెలవలేడు. కనీసం ఆయన ఎక్కడుందో ఓటు ఎక్కడుందో అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు. ఓ సేపి అంటావు విశాఖపట్నం గాజువాక అంటాడు, భీమవరం అంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్లు పిచ్చి మాటలు మాట్లాడతాడు. కానీ ఎక్కడ వార్డు నెంబర్ కూడా గెలవలేడు. పార్టీలో సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే గుండెదారి ఎవరికి ప్రపంచంలో అత్యధికంగా 125 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నా. ప్రపంచం దద్దరిల్లేటట్టు ఈ రోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నాడు. స్వరాజ్ మైదానంలో 19 ఎకరాల్లో ఆయన స్వయంగా వేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు అమరావతిలో మారుమూలలో ఎక్కడో చోట మూలలేస్తారని చెప్పాడు. కానీ ఇప్పటికీ ఒక అంబేద్కర్ విగ్రహం కాదు, కానీ అంబేద్కర్ జెండా కూడా ఎక్కడో ఓపలేదని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడు. ఆయన దృష్టికి వెళ్ళిందంటే ప్రతి ఒక్కటి ఏదైనా చేయగల సత్తా ఉన్నది. అది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ పేరు వల్లిపూడి సుందరం, దెందులూరు, వైఎస్ఆర్సీపీ దెందులూరు మండలం.